నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి ముఖ్యాంశాలు. మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో 6,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి. ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి, హింసా రాజకీయాలను నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మోదీ వెల్లడి. రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఈ నెల 28 నుంచి రైతు బంధు సాయం అన్నదాత ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం. బీబీనగర్ ఎయిమ్స్లో మీ సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి. ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న మన్సుఖ్ మాండవీయ. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో నౌకాస్త్రం. ఐఎన్ఎస్ మొర్ముగావ్ జలప్రవేశం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. లూసైల్ స్టేడియం వేదికగా ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. విశ్వ విజేత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు. గెలుపుపై అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల ధీమా. వార్తల్లోని వివరాలు. ఈశాన్య ప్రాంతాల్లో అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. మేఘాలయ రాజధాని షిలాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ ఆ ప్రాంత అభివృద్ధికి ఇప్పటి వరకు వచ్చిన అడ్డంకులకు రెడ్ కార్డు చూపించామని అన్నారు. మేఘాలయ భాగంగా సుమారు 6,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత 8 ఏళ్లలో అశాంతి, అభివృద్ధి లేమి, అవినీతి వంటి అవరోధాలకు చెల్లుచీటీ చెప్పామని అన్నారు. ఈశాన్యంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దేశంలోనే తొలి జాతీయ క్రీడా యూనివర్సిటీ, 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పారు. Mesmerizing green valleys, waterfalls, lakes, wildlife. और मेघालय के मेरे प्यारे भाइयों और बहनों, कुबले शिवोन, नमेंगमा, मेघालय प्रकृति और संस्कृति से समृद्ध प्रदेश है. ये समृद्धि आपके स्वागत सत्कार में भी झलकती है. आज एक बार फिर मेघालय के विकास के उत्सव में सहभागी होने का हमें अवसर मिला है. सभी मेघालय के मेरे भाइयों बहनों को कनेक्टिविटी, शिक्षा, कौशल, रोजगार की दर्जनों परियोजनाओं के लिए बहुत बहुत बधाई है. भाइयों और बहनों, ये संयोग ही है कि आज जब फुटबॉल वर्ल्ड कप का फाइनल हो रहा है, तब मैं यहां फुटबॉल के मैदान में ही फुटबॉल प्रेमियों के बीच में हूं. उस तरफ फुटबॉल की स्पर्धा चल रही है और हम फुटबॉल के मैदान में विकास की स्पर्धा कर रहे हैं. త్రిపుర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గిర్ ప్రవేశ్ను ప్రధాని ప్రారంభించారు. 3,400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 2 లక్షల మందికి సొంతింటి కల నెరవేరనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ త్రిపుర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.
इतने आशीर्वाद देने के लिए रुके रहे। मैं आपका जितना आभार व्यक्त करूं इतना कम है। मैं सबसे पहले त्रिपुरा के लोगों का अभिनंदन करता हूं कि आप सबके प्रयास से यहां स्वच्छता से जुड़ा बहुत बड़ा अभियान आपने चलाया है। बीते 5 वर्षों में आपने स्वच्छता को जन आंदोलन बनाया है। इसी का परिणाम है कि इस बार त्रिपुरा छोटे राज्यों में देश का सबसे स्वच्छ राज्य बनकर उभरा है। साथियों, मां त्रिपुरा सुंदरी के आशीर्वाद से त्रिपुरा की विकास यात्रा को आज नई बुलंदी मिल रही है। कनेक्टिविटी, स्किल डेवलपमेंट और गरीबों के घर से जुड़ी सभी योजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई। తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతు బంధు నిధులను ఈ నెల 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో సకాలంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు నిధులు ఎప్పటిలాగే 1 ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం 7,600 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్లో భాగంగా మీ సంజీవనిని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రిని పూర్తిగా కలియదిరిగి పరిశీలించారు. ఆవరణలో ఎంబీబీఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెచ్చిందని అన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి తప్పనిసరిగా అత్యవసరమైన ప్రాథమిక హక్కుగా భావించే వైద్య ఆరోగ్య వసతులను కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి పలు ప్రాజెక్టులను చేపట్టామని వివరించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సౌకర్యాలను కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. यूथ की एनर्जी को देखता हूं, यूथ की एनर्जी के साथ मुझे सिनर्जी भी दिखती है। आप मेडिकल साइंस के स्टूडेंट हैं। आप एक ऐसे इंस्टीट्यूट में अभ्यास कर रहे हैं जो इंस्टीट्यूट देश में टर्शरी केयर के लिए सबसे ऊपर है। और आप जब इतनी बड़ी इंस्टीट्यूट में अभ्यास कर रहे हैं या तो फैकल्टीज के रूप में काम कर रहे हैं, तब दोस्तों मेरा मानना है कि आपका दायित्व बहुत बढ़ जाता है। जब पेशेंट एम्स में आते हैं तो बहुत बड़ी अपेक्षा के साथ आते हैं। डिस्ट्रिक्ट लेवल के अस्पताल ने जब रिकमेंडेशन कर दिया हो कि अभी मेरा बास का काम नहीं है, आप ऊपर जाइए, आप एम्स में बताइए। और आज देश में भी यही माइंडसेट है कि लास्ट में हमने एम्स में दिखा दिया, लेकिन एम्स के डॉक्टर ने बोल दिया कि अभी आपको उसमें रिजल्ट मिलना संभव नहीं है, तो देश में माना जाता है कि और उसका इलाज नहीं है। दोस्तों, ऐसे इंस्टीट्यूट में आप पढ़ाते हैं, ऐसे इंस्टीट्यूट में आप पढ़ रहे हैं, तब आपको कई जिम्मेवारियों के साथ कमिटमेंट और डेडिकेशन से काम करना आवश्यक हो जाता है। एम्स बीबीनगर बहुत स्लो चल रहा था साहब। दिस फोर्थ ईयर आ गए, मगर फैसिलिटीज का, इंफ्रास्ट्रक्चर का थोड़ा कमी गिरी थे। ये 2 साल से आप आने के बाद बहुत तेजी से चल रहे हैं। वहाँ डॉक्टर्स की कोरोना काल में भी, अभी भी आज जो आप इनाग्रेशन करे उसका सेवा भी आज उपलब्ध है। ये खाली नलगोंडा डिस्ट्रिक्ट है, नलगोंडा, मेदक, रंगारेड्डी, पार्ट ऑफ हैदराबाद
आज जो आप इनाग्रेशन कर रहे हैं आयुष्मान भारत डिजिटल मिशन और ई संजीवनी, QR कोड एंड हवा एंड HMIS, ऐसा फ्री ऑफ कास्ट अभी भी देखे थे अपन। एक बड़े आदमी बोल रहे थे कितना सहूलत करें, इसके वजह से किधर भी जाने के नहीं पड़ता, मेडिसिन भी यही मिल रहे, ऐसा ट्रीटमेंट यहाँ एम्स में मिलना। मेरा एक ही रिक्वेस्ट है मिनिस्टर साहब से, मेरे को पूरा भरोसा है साहब के। సార్ మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. You know it's only a drill, and yet you train like it is the real thing. Because one day, at a second's notice, it will be. One day, you'll come together as an invincible team, and every second you save will be a life saved. The Indian Air Force is looking for an exceptional team, a team that is truly a cut above. Join the Indian Air Force to be a cut above. వార్తల్లోకి పునఃస్వాగతం. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో నౌకాస్త్రం వచ్చి చేరింది. దేశీయంగా నిర్మించిన క్షిపణి విధ్వంసకర నౌక INS మొర్ముగావ్ జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ముంబైలోని నావెల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ INS నౌకను నేవీకి అప్పగించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ INS మొర్ముగావ్ను భారత్లో తయారైన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధ నౌకల్లో ఇదొకటని అన్నారు. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్ అవసరాలను తీర్చగలవని, మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలకు నౌకా నిర్మాణాలు చేసి పెడతామని మంత్రి అన్నారు. आज इंडियन नेवी द्वारा आयोजित स्टेट ऑफ द आर्ट वारशिप INS मोर्मुगांव की कमीशनिंग सेरेमनी में के अवसर पर हम सब यहां पर उपस्थित हैं. INS मोर्मुगांव की कमीशनिंग కాగా 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ యుద్ధ నౌకలో అత్యాధునిక సెన్సర్లు, రాడార్ వ్యవస్థలను అమర్చారు. ఉపరితలం నుంచి ఉపరితలం పైన, ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో ఉంది. भारत में निर्मित होने वाले सबसे शक्तिशाली वारशिप्स में से एक है और यह वारशिप अपनी क्षमताओं से इंडियन मैरीटाइम कैपेबिलिटीज में उल्लेखनीय बढ़ोतरी करेगा, ऐसा मेरा विश्वास है. इसके लिए मैं इंडियन नेवी, इसकी डिजाइन टीम, मझगांव डाक शिप बिल्डर्स लिमिटेड और इस वारशिप के निर्माण में शामिल अन्य ऑर्गेनाइजेशंस को अपनी ओर से हार्दिक बधाई देता हूं और शुभकामनाएं भी देता हूं. साथियों, INS मोर्मुगांव की कमीशनिंग के लिए आज हम सभी जिस जगह एकत्रित हुए हैं, यह ऐतिहासिक प्रदेश छत्रपति शिवाजी, संभाजी और कान्होजी जैसे वीरों की पराक्रम का साक्षी रहा है. उनकी कर्मस्थली पर इस वारशिप की कमीशनिंग अपना और भी एक विशिष्ट महत्व रखती है. यह कमीशनिंग उन महानायकों के प्रति राष्ट्र की श्रद्धांजलि है और उनके सपनों को पूरा करने के प्रति हमारे संकल्प की यह अभिव्यक्ति भी है. मोर्मुगांव का नाम हमें इस देश के शौर्य और साहस की याद दिलाने वाला नाम है. समृद्ध समुद्री विरासत से भरपूर गोवा की यह हिस्टोरिकल सिटी हमारे गौरवशाली इतिहास की दृष्टि से बहुत ही महत्वपूर्ण है. समय समय पर गोवा में अनेक साम्राज्य आए और गए, लेकिन इसके लंबे इतिहास में गोवा की यह पोर्ट सिटी लगातार पूरी आन बान और शान के साथ विद्यमान है. मोर्मुगांव फोर्ट हो, मोर्मुगांव पोर्ट हो, दोनों का ही नाम भारत के इतिहास में बहुत ही विशिष्टता के साथ दर्ज है. దేశంలో బాలలపై లైంగిక నేరాలను నిర్మూలించాలని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్తో కలిసి వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలోని పోక్సో కోర్టును పరిశీలించారు. అనంతరం కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ బాలలపై లైంగిక నేరాల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలని అన్నారు. You are the inspiration. Telangana state to adorn the child. నేరాల అదుపుకు పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ సర్కారుకు అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ కైలాస్ సత్యార్థి బాలల హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. పోక్సో కోర్టులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. अस्पतालों के अंदर भर्ती और उनका ठीक से इलाज भी मुश्किल होता है, खासकर जब ये बलात्कार पीड़ित या यौन शोषण पीड़ित बच्चे बहुत गरीबों के होते हैं, गांवों के होते हैं. तो हम लोगों ने ये बात किया, पॉक्सो में कुछ परिवर्तन आया. 14 different chief ministers joined the yatra. In most places, I think the chief justices of High Court, or definitely the judges, senior most judges of the High Court, and some judges from the Supreme Court participated in this. That was unprecedented, humanitarian. Nobel Prize is only an acknowledgement for the efforts that he has put in. It's only a fraction of, you can put it this way, the recognition of his untiring efforts. Be it child labor, be it transnational crime like trafficking of women and children, child sexual abuse, so and so forth. He is at the forefront, along with his organization Bachpan Bachao Andolan. He had gone through the length and breadth of this country, spreading awareness. So it is indeed a very proud moment for all of us that he is in our midst today. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళ తాళాల మధ్య జరిగిన ఈ కళ్యాణానికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి హాజరయ్యారు. స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం మంత్రి హరీష్ రావు మల్లన్న స్వామికి కిలోన్నర బంగారు కిరీటాన్ని అలంకరించారు. కళ్యాణోత్సవం అనంతరం మంత్రులంతా కలిసి పట్నాల మండపం, లడ్డూ ప్రసాద కౌంటర్, బుకింగ్ కార్యాలయాలను ప్రారంభించారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణానికి ఏ ఆటంకం లేకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వేదికను ఈ కళ్యాణ కార్యక్రమానికి గౌరవనీయ మంత్రి నది సముద్ర సంగమాన్ని చేసినట్లుగా ఆ యొక్క స్వామివారిని ఆ యొక్క ఉభయ దేవేరులు కూడా చేరుకుంటూ ఉన్నారు. ఆ సప్త ఋషులంతా కూడా ఉభయమైన ఒక్కటేంటి అనేక దేవాలయాలు. మరి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి 50 కోట్ల రూపాయలు, కొమరవెల్లి దేవాలయానికి 30 కోట్ల రూపాయలు, వేములవాడ రాజరాజేశ్వరుడికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. కాళేశ్వరంలో ముక్తేశ్వరుడి అభివృద్ధికి దాదాపు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. మొన్ననే మన కొమరవెల్లి అంజన్న దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఇలా అనేక దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల అభివృద్ధికి, బ్రాహ్మణులకు మంచి గౌరవాన్ని, అభివృద్ధికి కృషి చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. ఇవాళ మన కొమరవెల్లి మల్లికార్జునుడికి 1 కేజీ నరతో, అంటే దాదాపు కేజీన్నర బంగారంతో 1 కోటి రూపాయలతో స్వర్ణ కిరీటాన్ని మనం ఈరోజు పెట్టబోతా ఉన్నాం. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు దశాబ్దాల తర్వాత వెళ్తే ఆ ఆనందం వర్ణనాతీతం. ఆ పరిసరాలను చూడగానే మనసు నిండా చిన్ననాటి జ్ఞాపకాలు దర్శనమిస్తాయి. అలాంటి మధుర స్మృతులతో సందడిగా మారింది హైదరాబాద్లోని ఆలియా పాఠశాల. 150 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ పాఠశాలలో 1971వ సంవత్సరంలో 1 నుండి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సందడి చేశారు. మరిన్ని వివరాలు.
తమ వారసులతో పాటు సంపన్న కుటుంబాల పిల్లల చదువు కోసం నిజాం ప్రభుత్వం 150 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఆబిడ్స్లో ఆలియా మదర్సా పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో సంపన్న వర్గాలకు పరిమితమైన ఈ పాఠశాల స్వాతంత్ర్య అనంతరం అన్ని వర్గాలకు చేరువయింది. ఇప్పటికీ కూడా ఆలియా స్కూల్ నగరంలో సుపరిచితమే. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలియా స్కూల్లో 1971లో 1వ తరగతి నుంచి మొదలు 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలలా స్థిరపడ్డ వారంతా ఈ సమ్మేళనానికి హాజరై తమ చిన్ననాటి స్మృతులను నెమరవేసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన కొంతమంది తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ మదిలో మెదలడంతో ఆనందంగా గడిపారు. చిన్ననాటి మిత్రులను ఒక్కచోట చేర్చిన సయ్యద్ రఫత్ అలీ దూరదర్శన్తో మాట్లాడుతూ తామంతా మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. This is the occasion of 150 centenary of Alia School. I am the student of this school from 65 to 71. I passed SSC from this school, and from 71 to 73 I passed my intermediate. After that I joined Gandhi Medical College, then came to Usmania and did my MD. At present I am professor of medicine in Bhaskar Medical College. I am having my small hospital in New Malepalli. I am very excited to see this school, because after 50 years I am seeing this school, but it has been in a debilitated condition. All the building is near to fall down, but it has a so nostalgic feeling that I have seen every room of it where I have studied, and it's an excellent school. ఆలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1975 to 77 బ్యాచ్ చదివాను. అయితే అప్పుడు మాకు 1 o'clock టు ఈవినింగ్ 4 o'clock ఈవినింగ్ కాలేజ్ ఉండింది. మార్నింగ్ ఏమో 8 o'clock టు 1 o'clock స్కూల్ ఉండింది. యాక్చువల్గా మద్రసే ఆలియా అంటే ఇది స్కూలు ప్రైమరీలీ. అయితే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలేజ్ యొక్క స్పెషాలిటీ, ఇక్కడున్న నవాబుల పిల్లలు, అప్పుడు జాగీర్దార్ల పిల్లలు, జమీందార్ల పిల్లలు అంతా ఇక్కడనే చదివేవాళ్ళు. అప్పుడు వేరే స్కూల్స్ లేకుండాయి. అయితే అప్పుడు ఎస్ఎస్సిలో టాపర్స్కి మాత్రమే ఇక్కడ దొరికేది. ఇంకోటి జాగీర్దార్ నర్సరీ నుండి హై స్కూల్ వరకు ఇక్కడనే చదువుకొని మళ్ళీ ఇక్కడనే కాలేజ్ చేశారు. ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. పెద్దలు పిల్లల్లా మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఇది 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాలేజు. ఆ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ని ఈరోజు కాలేజ్ ఆవరణలో జరుపుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. పూర్వ విద్యార్థుల సమ్మేళనము వాళ్ళు సాధించిన విజయాలను కానివ్వండి, వాళ్ళు గడిపిన ఆ యొక్క పాఠశాల వాతావరణాన్ని కానీ, వాళ్ళ టీచర్స్ గురించి కానీ, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్కూల్ బాల్యం జరిగిందో ఆ యొక్క అద్భుతమైన ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఈరోజు ఈ వాతావరణం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలియా పాఠశాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే హెరిటేజ్ బిల్డింగ్గా గుర్తించింది. ఎప్పటికప్పుడు నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సంరక్షిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తల్లోకి పునఃస్వాగతం. ప్రజా సమస్యలను పరిష్కరించే ఆలోచనలు కూడా అద్భుతమైనవే. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్న పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకు నష్టపోకుండా వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు వరంగల్ విద్యార్థులు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తూనే ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్న వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవిష్కరణపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతామంటూ నేటి యువత వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ నిర్వహించిన యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమాలలో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న అకాల వర్షానికి నష్టపోకుండా ఓ కిట్ను తయారు చేశారు. టార్పలిన్తో తయారు చేసిన ఈ కిట్లో ఎకరం పొలంలో పండిన ధాన్యం పాడవకుండా నిల్వ చేయవచ్చని విద్యార్థులు చందన, శ్వేతారెడ్డి, లహరిక తెలిపారు.
ఈ కిట్ ఒకసారి కొనుగోలు చేస్తే 4 నుండి 5 ఏళ్లు పాడవకుండా ఉండేలా రూపొందించామని అన్నారు. ఇప్పుడు నార్మల్గా రైతులు చాలా ధాన్యం తడవడం వల్ల కష్టపోతాడు, పంట లాస్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకోవడము. మేము అది ఉద్దేశించి మేము ఇట్లా ఐడియాని కనుక్కున్నాము. మా ఐడియా ఏంటిదంటే రైతన్న కిట్ మోడిఫైడ్ తాడుని కనుక్కున్నాము. వాళ్ళనే యూజ్ చేస్తారు. కింద వాళ్ళు నార్మల్గా తాడిపత్రిని యూజ్ చేసి దాని మీద ఒడ్లు అనేది ఆరబోసి పైన ఇంకో తాడిపత్రిని పెట్టి చుట్టూ రాళ్ళు పెడతారు కదా, మేము సేమ్ అలానే చేసాము. కాకపోతే మాకు మధ్యలో జిప్ అనేది వస్తుంది. ఆ 2 తాడిపత్రుల మధ్యలో జిప్ మోడిఫైడ్ తాడు తీసుకున్నాము. జిప్ అనేది వస్తుంది. వాళ్ళు యూజ్ చేసే వాటికన్నా మేము ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ గట్టిగా ఉండేది మేము తీసుకున్నాము. తార్పా తీసుకొని ఒక 2 తార్పాలు తీసుకొని దాని మధ్యలో జిప్ పెట్టేసాం. అంటే ఒక వర్షం వస్తుందంటే వెంటనే వాళ్ళు వెళ్ళి కవర్ చేసేసుకోవచ్చు. అంటే క్లోజ్ చేసి జిప్ పెట్టేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది. ముందు ఏమో అది వర్షం వస్తుంటే ఆ తార్పా అనేది గాలికి పోతూ ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఎప్పుడైతే అది ఒక 10 నుండి 15 నిమిషాలు పట్టేది తార్పా అనేది కవర్ చేయడానికి. కానీ ఆ టైంలోనే నీళ్ళంతా గ్రెయిన్స్లోకి వచ్చేసి గ్రెయిన్స్ అని తచ్చిపోతాయి. కానీ మాకు ఒక 2 నిమిషాలే పడుతుంది కాబట్టి ఈజీగా కవర్ చేసుకోవడానికి ఉంటుంది. పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శోభారాణి మాట్లాడుతూ తమ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఆవిష్కరణకు గాను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరపున విద్యార్థులకు 1,50,000 రూపాయల మొదటి బహుమతి కూడా లభించిందని అన్నారు. మా కాలేజ్ స్టూడెంట్స్ సాధించిన ఫస్ట్ ప్రైజ్ ఇన్ వైఎఫ్ఎస్ఐ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ సెల్ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రేపు పిల్లలు తల్లిదండ్రులు ఏం కష్టపడుతున్నారు అని ఆలోచించే స్టేజ్లో లేరు. బట్ మా 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం పనుల్లో వాళ్ళు పడుతున్న కష్టాన్ని గమనించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి వాళ్ళొక ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. దీన్ని ప్రదర్శించడానికి యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా వాళ్ళకి లభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ హెచ్డిపిఈ టార్పాలిన్ 250 GSM మందంతో ఉంది. ఒక్కో కిట్లో 25 నుండి 30 క్వింటాల ధాన్యాన్ని భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరీంనగర్ కమిషనరేట్లోని కొత్తపల్లిలో 1,70,00,000 రూపాయలతో నిర్మించనున్న భరోసా కేంద్రానికి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. మహిళలు, పిల్లలపై వేధింపులు, హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భంలో భరోసా కేంద్రం వారికి అండగా నిలిచి రక్షణ కల్పిస్తుందని మంత్రి తెలిపారు. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణ కోసం పలు భద్రతా చర్యలను తీసుకున్నదని చెప్పారు. రాష్ట్రంలో షీ టీంలు చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు. 2 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనం 6 నెలల వ్యవధిలో పూర్తవుతుందని తెలిపారు. సేవలు పోలీసు శాఖ నుంచి వస్తున్నాయి. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన భరోసా అనే ఈ యొక్క ప్రోగ్రాం హైదరాబాద్లో చాలా సక్సెస్ అయింది. ఇటు మహిళల భద్రత కానీ, రేప్ కేసులు, పోక్సో కేసుల్లో లీగల్ ఎయిడ్ కానీ, అట్లాగే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కానీ, సైకలాజికల్ ఎయిడ్ కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, చిన్నపిల్లలు కానీ, మహిళలు కానీ వాళ్ళకు సంబంధించిన ఎటువంటి వాళ్ళ పట్ల ఉన్న హింసాయుత చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు షీ టీమ్స్ని, అట్లాగే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్, WPSలు, ఈ భరోసా సెంటర్లు ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అత్యంత భద్రతని, ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ యొక్క భరోసా సెంటర్స్ అనేవి నాంది పలికాయి. ఫీఫా వరల్డ్ కప్ తుదిపోరు మొదలైంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. లూసెల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను స్వయంగా వీక్షించేందుకు వేలాది మంది క్రీడాభిమానులు ఖతార్ తరలి వెళ్లగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ఫామ్ పరంగా చూసినా, నైపుణ్యాల విషయంలో 2 జట్లలో దేనికేది తీసిపోయేది కాకపోవడంతో ఫుట్బాల్ పండితులు కూడా ఫేవరెట్ ఎవరో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ఫేవరెట్గా బరిలోకి దిగగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఫ్రాన్స్ ఉత్సాహంతో ఉంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతకు 347 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది. రన్నరప్కు 248 కోట్లు బహుమతిగా దక్కుతాయి. మూడో స్థానం దక్కించుకున్న క్రొయేషియా 223 కోట్లు, 4వ స్థానంలో నిలిచిన మొరాకో 206 కోట్లు అందుకుంటాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో 6,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి, హింసా రాజకీయాలను నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మోదీ వెల్లడి. రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఈ నెల 28 నుంచి రైతు బంధు సాయం అన్నదాత ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం. బీబీనగర్ ఎయిమ్స్లో మీ సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి. ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న మన్సుఖ్ మాండవీయ. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో నౌకాస్త్రం ఐఎన్ఎస్ మొర్ముగావ్ జలప్రవేశం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. లూసెయిల్ స్టేడియం వేదికగా ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. విశ్వ విజేత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు. గెలుపుపై అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల ధీమా.